హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా మొన్న అంటే ఒక 2 రోజుల ముందు అయిన శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే అమ్మవారిని ఆహ్వానించి పూజించి మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందారని అనుకుంటూ ఈరోజు మా ఇంట్లో నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతాన్ని చేసిన పూజను, అలాగే ఇంటిని డెకరేట్ చేసిన విధానాన్ని, అలాగే చేసిన పిండి వంటల్ని అన్నిటినీ కూడా మీ అందరితో కూడా తోబుట్టువుల్లాగా షేర్ చేసుకోవాలి. అలాగే నేను ఇచ్చిన వాయినాన్ని మీరందరూ కూడా డైరెక్ట్గా అందుకోలేకపోయినా నా ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా మా ఇంటికి వచ్చి అమ్మవారి రూపంలో నేను ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొంది నన్ను కూడా ఆశీర్వదించాలని, మీ ఆశీస్సులతో మన ఛానల్ కూడా మరింత గ్రోత్ అయ్యి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కుటుంబ సభ్యులు పెరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇదిగో ముందుగా మార్నింగ్ లేచిన తర్వాత మనం ఎప్పుడూ కూడా పండగలంటే ఎక్కువగా ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే పెద్దగా డెకరేట్ చేసుకోలేకపోయినా కొద్దిగా మనకు ఉండే చిన్నపాటి ఉర్లీలలో చక్కగా పువ్వులు వేసుకుని సువాసన భరితాన్ని ఇచ్చే జవ్వాది కానీ, లేదా కొద్దిగా గంధాన్ని కానీ, పచ్చకర్పూరం కానీ చక్కగా వాటర్లో వేసుకుంటే మరి ఇంకేముంటుందండి. అంతకన్నా మనకి టెంపుల్లో వచ్చే మంచి పరిమళభరితమైన సువాసన ఒక పాజిటివ్గా అయితే మనకి పండగ రోజుల్లో అనిపిస్తుంది. అందులో పొద్దున్నే లేచి చకచకా పనులు చేసేసుకుంటాం. ప్రతిరోజు చేసుకున్న కొద్దిగా ఎర్లీగా లేచి పనులన్నింటినీ కూడా చెట్టబెట్టేస్తాం కదండి. ఇక అలాగే అదే ఉత్సాహంతో అయితే ముందు రోజు నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశానండి. నేను పండగ కోసం కొద్దిగా ప్రిపరేషన్, అంటే పెద్ద పెద్ద ప్రిపరేషన్స్ కాకపోయినా మనకి హడావిడి లేకుండా ఎలాంటివి మనం జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా మనం వంటలు చేసుకునేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు అనేవి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. అదేవిధంగా వాటితో పాటుగా ఈరోజు ఆ పూజా విధానాన్ని కూడా, అంటే పూర్తిగా పూజా విధానం అందరికీ తెలిసిందే అయినా నేను చేసుకున్న కొద్ది అంటే డెకరేషన్, అమ్మవారిని నేను కలసం అయితే పెడతానండి. కలసం మాకు ఆంటీ ఆనవాయితీ ఉంది. కలసంలో అమ్మవారిని పెట్టి ఆ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను. కాకుండా డెకరేషన్ కోసం కేవలం అమ్మవారిని ఏడాదికి ఒకసారి చక్కగా మనకి నచ్చినట్టుగా, అంటే ఆడవాళ్ళు ఎంత చక్కగా కాటుక పువ్వులు, మంచి పట్టు చీర, అలాగే చేతి నిండా గాజులు ఇవన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాము. అలాగే అమ్మవారిని కూడా ఆహ్వానించినప్పుడు చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఆసనం వేసి అమ్మవారిని మాత్రం రెడీ చేస్తానండి. ఇది ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. నాకు ఎలాగా బాయ్స్ అంటే మగపిల్లలేనండి, ఆడపిల్లల లోటు కూడా నాకు ఈ విధంగా తీరుతుంది. అందుకనే ఏడాదికి ఒకసారి అమ్మవారిని చక్కగా అయితే రెడీ చేసుకుంటాను. ఇక జాజుతో అలికి ఈరోజు పండగకైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ ముగ్గునైతే పెట్టుకున్నానండి. ఇది పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఇలా అయితే అంటే ఇలా కనిపిస్తుంది, కానీ అవి తొక్కకుండా చూసుకుంటూ మనకి అంటే ఇంతకన్నా కలర్స్ ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి ప్రతి పండగకి కూడా కలర్స్ వేస్తాను. కానీ ఈరోజు కొద్దిగా మనకి ఏడాదికి ఓపిక కూడా తగ్గిపోతుంది కదండి. అందుకే మరి ఇంకా అందులోనూ పిల్లలకి బాక్సులు అవి ఇవ్వాలి. పండగ అయినా కూడా మనకి కొన్ని బాధ్యతలు అంటూ ఉంటాయి కదా ఇంటివి. అందుకని వాటిని నిర్వహిస్తూ కూడా చక్కగా పూజలు అనేవి కూడా చేసుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళకి ఓపిక అనేది అమ్మవారే ఇస్తుంది కదండి. అందుకనే ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ గడపకి కూడా పసుపు కుంకాలు అన్నీ రాసుకుని చక్కగా అయితే ముగ్గులు పెట్టుకున్నాను. అలాగే వాకిలి ముందర కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగానే ఈ ముగ్గు జాజుని అయితే మాత్రం అలికానండి. ఎందుకంటే నార్మల్గా మనం ముగ్గు డైరెక్ట్గా వేస్తే గాలికి, అందులో వర్షాలు అవి పడుతున్నాయండి, గాలి విపరీతంగా వేస్తుంది. అందులో నలుగురు నడిచే ప్లేస్ కాబట్టి ఎగిరిపోతూనే ఉంటుంది. కాబట్టి జాజుతో అలికి వేస్తే మాత్రం మనకి సాయంత్రం వరకు కూడా చెక్కు చెదరకుండా చక్కగా వాకిలి ముందరే ముగ్గు అనేది ఉంటుందండి. అందులో అట్లీస్ట్ పండగలప్పుడు జాజునైతే అలికి ముగ్గు అనేది పెట్టుకుంటాం. నార్మల్ డేస్లో నార్మల్గానే ముగ్గు అనేది పెట్టేసుకుంటాం. ఇక ఇంట్లో ప్రతి గది కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా తెలియందే ఉంది, మనం పండగ అంటే ముందు రోజే ఎక్కువగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటాం కాబట్టి కిచెన్ క్లీనింగ్ అవి కూడా ఎప్పట్లాగే యాజ్టీజ్గా అయితే చేసేసుకుని స్టవ్కు బర్నర్లు అన్నిటినీ కూడా వంటిల్ని అంతటినీ కూడా శుభ్రం చేసేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత పనులన్నీ చేసుకున్నాక శుభ్రంగా తలారా అయితే స్నానం చేసి చక్కగా ఇంకా పిండి వంటలు అవి చేసి అమ్మవారికి నైవేదన, పూజ, ఆహ్వానం అన్నీ పలకటానికి ఇదిగోండి మామిడి కొమ్మలతో అయితే రెడీ అయితే అయిపోయానండి. హాయ్ అండి, ఇదిగో స్నానం అది చేసి వచ్చిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ అండి.
ఇంకా పండగ పూజ పనులు మనకి మనసంతా ఎంతో ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ పండగ శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ, మీ అందరూ కూడా చకచక మరి పనిలోకి దిగిపోయి అమ్మవారికి నైవేద్యాల కోసం మడిగా అయితే వంట చేయాలి కదండి. అందుకోసం అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంక ఇందాక చెప్పాను కదండి, నైటే అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను కొన్ని పనులు అనేవి. అంటే మార్నింగ్ లేచిన తర్వాత బర్నర్లు అవి ఆరవు, అందుకని ముందు రోజు పడుకునే ముందరే అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని చక్కగా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి బట్టతో అయితే అన్నీ తుడిచేసుకుని స్టవ్ అనేది అన్నీ కూడా బర్నర్స్ అనేవి సెట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ చూపిస్తున్న స్టాండ్లోవి ఇంతకుముందు ఒక వీడియో చేశాను పండగ ప్రిపరేషన్ కోసం అని చెప్పాను కదండి. ఎమర్జెన్సీగా అంటే మనకి పండగ సమయంలో హడావిడి లేకుండా కొన్ని వస్తువులు అనేవి నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనేది ఆ వీడియోలో అయితే చేశానండి. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా అంటే మనకి పూజ అనేది కొద్దిగా అయితే లేట్ అవుతుంది కదండి. ఎప్పుడు కూడా మనకి వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ అమ్మవారి నవరాత్రులకు కానీ మనకి పూజ చేసి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి ముందుగా అవసర నివేదన అనేది పెట్టేశాను. పాలు అనేవి కాచి నైవేద్యం పెట్టి కొద్దిగా శనగలును ఎప్పుడు కూడా నేను ఒక చిన్న బాక్స్లో దేవుడి గదిలో అయితే ఉంచుకుంటానండి. మనకి మిశ్రీ అంటాం కదా, చిన్న పటికి బెల్లం ముక్కలు అవిను అలాగే పాలతో అయితే అవసర నివేదన అనేది చేసేసాను. ఎందుకంటే ముందు మనం పంచోపచార పూజనైనా కూడా గబగబా చేసేసుకుంటే అమ్మవారిని కూర్చోపెట్టి పిలిచిన తర్వాత కూర్చోపెట్టి అలా ఖాళీగా అయితే ఉంచలేం కదా. అందుకని అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ముందు కొన్ని చేసుకోవచ్చు. అంటే ధూపం దీపం ఇలా అవసర నివేదనం అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి. అలా పెట్టేసుకుని ఇప్పుడు ఇదిగోండి ఇంకా ఫైనల్గా పూజకు ముందు కొన్ని పదార్థాలు అనేవి అంటే నైవేద్యం కోసం పదార్థాలు అనేవి చేసుకుంటాను కదా, వాటి కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. నాకు కిచెన్ అనేది ఎప్పుడు కూడా పండగ సమయం కానివ్వండి అలాగే ఇంకా నార్మల్ డేస్లో అయినా నేను లంచ్ బాక్స్లో ప్రిపరేషన్ హడావిడిలో కూడా ఎప్పుడు కూడా కొద్ది చిట్కాలతో అయితే నీట్గా ఉంచుకుంటానని చెప్పాను కదండి. దానికోసం ఒక్కసారి అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మనం పండగ అంటే చాలా అందులో మనం నూనె పిండి వంటలు చేసుకునేటప్పుడు కిచెన్ అనేది ఎప్పుడు కూడా గజిబిజి గందరగోళంగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఎలా చేసుకుంటానేవి నా వీడియోస్లో ఇప్పుడైతే షేర్ చేయట్లేదండి. ఆ వీడియోస్ చూస్తే ఎలా నేను చేసుకుంటాననేది కూడా మీకు చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను. ఇంకా ఈరోజు అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు అనేవి చేస్తున్నానండి. వాటిలోనే ఇదిగోండి బోర్లకైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. అలాగే పులిహారనైతే ఇక్కడ కలిపేస్తున్నానండి. దానికోసం చింతపండు పోపు అన్నీ కూడా రెడీ చేసి ఇక ఇదిగోండి మా ఇంటి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు కూర్చున్న ఈ ప్లేస్ని అయితే ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, తామర పువ్వు రెడ్ కలర్ తామర బుట్టలో ఇలా చూపించిన ఈ విగ్రహానికి చీర అనేది బ్లౌజ్ పీస్తో కట్టానండి అని చెప్పి నేను దీని ముందర వీడియోలో చూపించాను. ఆ అమ్మవారిని కేవలం అంటే పూజలో పెట్టుకున్నా కూడా అమ్మవారిని అలా కూర్చోబెట్టింది కేవలం అలంకరణ కోసం అయితే మాత్రం. అంటే అమ్మవారిని మనం కొట్టొచ్చినట్టు ప్రతిదీ అంటే మనం అంగపూజ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి భుజాలు కళ్ళు ముక్కు నోరు ఇలా ప్రతి అవయవానికి కూడా పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా కళ్ళ ముందు కనపడటానికి ఇట్లా అమ్మవారిని అనుకున్న విధంగా అలంకరణ చేసుకుంటాను. ఇక ఈ పక్కన చూపిస్తున్న అష్టలక్ష్మి చెంబు అలాగే అమ్మవారి ముఖం కలసం కనిపిస్తుంది కదండి, అది ఈ ఏడాది అంటే మనం ప్రతిసారి వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒక ఆభరణం అనేది అమ్మగారి వారికి పెట్టుకోవటం అలవాటు. కాబట్టి లాస్ట్ ఇయర్ గోల్డ్ అనేది చేయించుకున్నాను, అది కూడా నేను వీడియోస్లో చూపించాను. ఇక ఈరోజు అంటే ఈ సంవత్సరం అమ్మవారి పూజలో వెండిని అయితే తీసుకున్నానండి. ఇదిగోండి అమ్మవారి ముఖంతో పాటుగా అష్టలక్ష్మి చెంబును కూడా తీసుకుని చక్కగా అమ్మవారిని పక్కన కలసంలో అయితే ఏర్పాటు చేసుకుని ఆహ్వానించి ఇంకా మనం అమ్మవారి ఆహ్వానం కానివ్వండి, పంచోపచారాలు కానివ్వండి, షోడశోపచారాలు కానివ్వండి అన్నిటినీ కూడా మంత్రోచ్చారణతో మనస్ఫూర్తిగా మనం కానీ అలా కూర్చుని ఎదురుగుండా అమ్మవారిని చూస్తూ చేస్తుంటే ఏదో తెలియని ఆనందంగా అయితే మనం ఎక్కువగా ఆడవాళ్ళు ముఖ్యంగా మనం కేవలం ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసమే సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటామండి. ఇది అయితే మాత్రం ఖచ్చితంగా నిజమే కదండి. ఎక్కువగా అమ్మవారిని నార్మల్గా మనం ఎన్ని శుక్రవారాలు పూజిస్తున్నా కూడా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం నాడు చేసుకునే పూజ అనేది మనకి ఏదో తెలియని బలాన్ని శక్తిని సంవత్సరం అంతా కూడా నిలబెడుతుంది కదండి. అందుకే చాలా మనసుని అక్కడ పెట్టుకుని అమ్మవారిని అందుకేనండి ఇలాంటి కలశాలు కానీ లేదంటే ఎదురుగుండా ఇలాంటి డెకరేషన్ కానీ ఎందుకు చేసుకుంటామంటే మనకి ఎక్కువగా మనసు అనేది ఎప్పుడు కూడా కోతి లాంటిది అంటారు, ఎప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ ఎగిరిపోతూ ఉంటుంది. అమ్మవారి మీద దృష్టి నిలపటానికి కూడా కేవలం ఎదురుగుండా ఇలా రెడీ చేసుకుంటే అమ్మవారే మన ముందు కూర్చుని మన చేత పూజ చేయిస్తోందా అన్నట్టు నాకైతే అనిపిస్తుందండి. అందుకే నేను అలంకరణ చేసుకుని అమ్మవారిని పూజ అనేది
చేసుకుంటాను. సో ఇక్కడ అన్ని ఉపచారాలు చేసుకున్నాను, అష్టోత్తరం చదువుకున్నాను, కుంకుమ పూజ చేసుకున్నాను. చక్కగా అమ్మవారికి ఇక్కడ ఇందాకడ నేను చేసుకున్న ప్రసాదాలను చూపించాను. దాంట్లోనే వడపప్పు పానకం అనేది ఖచ్చితంగా అమ్మవారి పూజల్లో మనం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఇందాక పూజ ప్రిపరేషన్లోనే అంటే ప్రసాదాల ప్రిపరేషన్లోనే నేను వాటిని కూడా చేసుకుని రెడీ అయితే ఉంచేసుకున్నానండి. ఇదిగో ఇంకా 5 రకాల పిండి వంటలతో పాటు మహానివేదన అంటే ఆ రోజు మనం పప్పు, కూర, పులుసు ఏదైనా చేసుకుంటే పచ్చడి, పెరుగు, నెయ్యితో అభికరించి అన్నం పెట్టి అమ్మవారికి చక్కగా అయితే అన్నం భోజనంతో మనం శాస్త్రోక్తంగా అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకుంటాం. అదే మనం ప్రసాదంగా అయితే ఆ రోజు ఇంటిలిపాది కూడా తింటాం. ఇక అన్నీ కూడా ఉపచారాలు అయిపోయాయి. హారతి అనేది ఇచ్చేసి ఇక్కడ పంచహారతులను కూడా అమ్మవారికి ఇస్తున్నానండి. ఇక్కడ ఇలాగా చేసుకుంటూ మాకు కొద్దిగా ప్లేస్ కూడా అంటే నాకు ఎప్పుడు ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని కొద్దిగా ముందుకు జరిపి మనకి చారుమతి కథలో కూడా ఉంటుంది కదా, చుట్టూ 3 సార్లు తిరుగుతారు ఆ చారుమతి దేవి కథలో అని. అలా తిరగాలని ఎంతో ఇష్టం అండి. కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సర్దుకునేటప్పుడు మర్చిపోతాను. అలా కాకుండా అవన్నీ ముందుకు జరిపిస్తుంటే కొద్దిగా ప్లేస్ కూడా తక్కువే కాబట్టి ప్రతిసారి అనిపిస్తుంది. కానీ అది ఒక్కటి మాత్రం కుదరటం లేదండి. ఇప్పుడు మరి అమ్మవారు చక్కగా కొద్దిగా మధ్యలో పెట్టుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని ఎప్పటి నుంచో కోరిక. మరి ఆ కోరిక తీరుస్తారో లేదో మరి ఇంకా ముందు చేసుకునే పూజల్లో అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇక అలాగే మా ఇంటి కృష్ణయ్య బృందావనంలో తులసమ్మ తెలుసు కదండి, అమ్మవారి చుట్టూ కూడా కుంకుమ బొట్లతో అయితే రెడీ అయితే చేసేసాను. తులసమ్మని కూడా అలంకరణ అనేది చేసేసుకున్నాను పువ్వులతోనూ అలాగే కుంకుమ బొట్లతో. ఇక్కడ చూపిస్తున్నవి ఇవన్నీ కూడా శనగలు అనేవి నానబెట్టుకున్నాను కదండి రాత్రి. ఆ శనగలన్నింటినీ కూడా ఇలా కవర్లలో అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది పూజ అంతా అయిపోయాక నేను ప్రసాదంగా పెట్టిన అమ్మవారి నైవేద్యాన్ని తినేసి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది సాయంకాలం 4 గంటలకండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్ అన్నీ పౌచ్లు ఇలా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటి అన్నిట్లోనూ పండు, దక్షిణ, ఆకులు, పువ్వులు, గాజులు అంటే ముత్తైదువులకి ఇవ్వాల్సిన అన్ని వస్తువుల్ని కూడా ఇలా అయితే డెకరేట్ అంటే ఇలా అయితే రెడీ అయితే చేసుకుని ఒక కవర్ని కూడా ఇలా పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 15 నుంచి 20 మందిని అయితే పిలిచానండి తాంబూలం ఇద్దామని. వాటి కోసమే అంటే మా ఫ్లాట్స్లో అలాగే ఇంకా నాకు ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు అందరినీ కూడా పిలిచానండి. అలాగే మనం వరలక్ష్మి వ్రతానికి సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా వచ్చే ముత్తైదువులకి అన్నీ కూడా మనం ఇస్తే సుమంగళి వస్తువులన్నీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనకి ఉన్నట్లే కదా. అందుకనే ఇలా అయితే ముత్తైదువుల కోసం పని అంతా ఉంటూనే ఉంటుందండి. కానీ ఆ రోజు ఓపిక మాత్రం అమ్మవారే ఇస్తారు. మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత మళ్ళీ మనం సాయంత్రం మళ్ళీ అందరూ వెళ్ళి అంటే అందరినీ పంపించి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా అన్ని దక్షిణ తాంబూలాలన్నీ కూడా పంపించిన తర్వాత మనం పడుకుంటాం కదండి. అంతవరకు ఆ ఓపిక అంతా కూడా అమ్మవారే ఇస్తారని అనుకుంటానండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలా అనుకునే అందరినీ పిలుస్తాను. అలాగే నేను పిలిచిన అందరూ కూడా చాలా చక్కగా వచ్చి నేను పెట్టిన తాంబూల దక్షిణతో అలాగే సుమంగళి వస్తువులు అన్నిటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి చక్కగా మావారి ఆశీర్వాదం కూడా తీసుకుని ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఇలా అయితే చేసుకున్నానండి. వాటితో పాటుగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ పిక్లో శారీ అండి, ఇది మైసూర్ సిల్క్ శారీ. ఇది అయితే నేను తీసుకున్నాను ఈ సంవత్సరం. నేను కొనుక్కున్న కొత్త చీర అంటే మైసూర్ సిల్క్ శారీ అండి. దాంతో అయితే ఒక 2-3 పిక్స్ అనేవి సరదాగా అమ్మవారి పక్కన తీసుకున్నాను. మరి మీ అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకునే ఉంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి అందరికీ. నమస్తే.